ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. హాయ్ అందరూ నమస్కారం. మీరు రాంబాబు సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డిగూడెం. ఈ రోజు సరికొత్త ఆఫర్తో మేము ముందుకు రావడం జరిగింది కదా. మొబైల్ కొన్న వారికి 20 గిఫ్ట్లు అండి. కాదు, ఏ మొబైల్ కొన్నా కూడా మా దగ్గర కూపన్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ గా ముందుగా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేటప్పటికి ఫారెన్ ట్రిప్ అండి, బ్యాంకాక్ ట్రిప్. ఇది మేము ఫస్ట్ కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కస్టమర్ కాదు, లక్కీ డ్రాలో ఫస్ట్ విన్నర్ కి మేము ఇవ్వడం జరుగుతుంది. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో మర్లగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన హత్యకు సంబంధించిన సంచలన కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణంగా తేలింది. ఈ కేసులో 48 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. సిఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ డి దుర్గా మహేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం పూర్తిగా పాడైపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. అయితే ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలు పామర్తి శిల్పారాణిగా గుర్తించామన్నారు. కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన శిల్పారాణికి 2 పిల్లలు ఉన్నారు. గత 3 ఏళ్లుగా భర్త చనిపోవడం కారణంగా జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద పేటలో నివాసం ఉంటుంది. ఈమెకు రామానుజాపురం గ్రామానికి చెందిన నిందితుడు ఎడ్లపల్లి గణేష్ అనే 19 సంవత్సరాల యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారిందని, గత 8 నెలలుగా ఇద్దరూ కలిసి ఉంటున్నారని తెలిపారు. అయితే మృతురాలు శిల్పారాణిని వదిలించుకోవాలని అనుకున్నాడని, దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను పథకం ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ కి తీసుకువెళ్లి జమాయిలు కర్రటి తలపై కొట్టి చంపి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని సిఐ తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం సబ్ డివిజన్ జీలింగల్ సర్కిల్లోని బుట్టాయిగూడెం మండలం పోలీస్ స్టేషన్లో మనకి 24/12/2025 తారీఖున సాయంత్రం 4:30 గంటలకి ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం మన మర్లగూడెం ఫారెస్ట్ ఏరియాలో ఉందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం వెంటనే అక్కడికి సీన్ రీచ్ అయ్యాం, మేమంతా అక్కడికి రీచ్ అయ్యాం. అదేవిధంగా టీమ్స్, డాగ్ స్క్వాడ్, మన ఏపీఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా టీం అక్కడికి విజిట్ చేయడం జరిగింది. మరి ఆ సమయానికి ఆ మహిళ ఎవరనేది కూడా మనకు తెలియదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న టాటూస్ని బట్టి ఆ అమ్మాయిని మనం గుర్తించి ఎవరు ఏం చేశారో తెలియకుండా ఒక మర్డర్ కేసు 103 Class 1 BNS కింద క్రైమ్ నెంబర్ 132గా బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఆ కేసులో మా ఎస్పీ గారి సూచనలు సలహాల మేరకు నేను ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా డిఎస్పీ గారు, పోలవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఆ కేసుని అతి తక్కువ సమయంలో 48 గంటలలోపే ఆ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసులో మృతురాలు వచ్చి పామర్తి శిల్పారాణి, సరిపల్లి మండలం. ఆమెకి వివాహం అయ్యి 2 పిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయాడు. తల్లిదండ్రులతో వచ్చిన మనస్పర్ధల కారణంగా జంగారెడ్డిగూడెంలో అద్దెకుంటుంది. ఆమెకి ఒక అబ్బాయితో ఒక 8 months నుంచి పరిచయం ఏర్పడింది. బాగున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ ఎమోషనల్గా ఇతనితో కనెక్ట్ అయింది. ఇతను ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వదిలించుకుందామని చెప్పి ప్లాన్ చేస్తుంటే అమ్మాయి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల అతనికి దూరం కాలేకపోయింది. అది మనసులో పెట్టిన ఏదైనా అవకాశం వస్తే ఆ అమ్మాయిని చంపాలని ఆయన ముందుగా వేసుకున్న పథకం ప్రకారం 20వ తారీఖు ఆ అమ్మాయిని పికప్ చేసుకుని ఇలా మర్లగూడెం ఫారెస్ట్ అడవిలోకి వచ్చి నేను ఇక్కడి నుంచి వదిలేదనుకుంటే ఆ అమ్మాయి ఒప్పుకోవడంతో కోపంతో ముందుగా అనుకున్న పథకం ప్రకారం అక్కడ ఉన్న ఒక జామాయిల కర్ర తీసుకుని ఆమె తల మీద బలంగా మోది చంపడం జరిగింది. ఎలాంటి క్లూస్ లేని ఈ కేసుని మనం ఒక 48 గంటల్లో స్టే చేసి నిన్న సాయంత్రం ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని ఇంత తక్కువ టైంలో అరెస్ట్ చేసినందుకు గాను, ఛేదించినందుకు గాను జిల్లా ఎస్పీ గారు పోలవరం సబ్ డివిజనల్ స్టాఫ్ని, ఈ బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ అందరినీ అభినందించడం జరిగింది. ఈ కేసులో అతి తక్కువ టైంలోనే కేసు ట్రయల్కి వచ్చేలాగా ఛార్జ్షీట్ వేసి మనకి ఏలూరు జిల్లాలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ మధ్య కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అనే ద్వారా చాలా త్వరితగతిన కేసులు ట్రయల్కి వచ్చి 100% కన్విక్షన్ వచ్చేలాగా జరుగుతున్నాయి. ఈ జిల్లాలో ఈ మధ్య చాలా మంచి కేసులు కూడా 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడ్డాయి.